హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఇండియా. ఈ యొక్క వీడియోలో ఇప్పటిదాకా ఏ ఫౌండరు ఏ లీడర్ చెప్పని విషయం గురించి, అట్ ది సేమ్ టైం ఒక కేసు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. ఈ SICA గురించి ఏంటి, అసలు ఈ చట్టాన్ని మనం ఎందుకు తీసుకోవాల్సిందే, అసలు ఈ చట్టాన్ని ఎందుకు విజిట్ చేయాల్సి వచ్చింది మనం. సో ఈ చట్టానికి ఉన్న రూల్స్ ఏంటి, ఇది అసలు ఎప్పుడు క్రియేట్ అయింది, సో మనకి దానికి సంబంధం ఏంటి, సో అసలు ఈ చట్టానికి ఎవరు వెళ్ళి రీచ్ అవుతారు, సో దాని పరంగా అసలు దానికి సంబంధించిన లాయర్స్ ఎలా డీల్ చేయబోతారు. సో మన కంపెనీలో ఉన్న ప్రతి అతిపెద్ద ప్రాబ్లం ఏదైతే ఉందో అది విత్ ఇన్ 60 days లో సాల్వ్ చేసుకుంటామని అన్నారు. అసలు దీని గురించి మనం ముందు క్లియారిటీగా తెలుసుకుందాం. ఈ SICA కేసు ఎందుకు వస్తుంది, సో దాని యొక్క రూల్స్ ఏంటి, సో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా అంటే 1985లో ఈ యొక్క చట్టం రావడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత 2003లో కూడా దీన్ని రద్దు కూడా చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం దాన్ని వేరే విధంగా కూడా మార్చడం జరిగింది. ఈ యొక్క చట్టాలు ముందు తెలుసుకోవాలి. దాని లేకపోతే మనం ఫౌండర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరం ఏంటంటే నెగిటివిటీ ఎందుకు వస్తుందంటే ముందు ఈ కేసు పరంగా మనం క్లియారిటీగా ఉండాలి. దాని తర్వాత ఏదో వేరే విషయాలను ఆలోచించాలి. సో ఈ కంపెనీ వస్తుందా రాదా, ఈ చట్టాన్ని ఎందుకు విజిట్ చేయాల్సి వచ్చింది, సో ఈ చట్టం యొక్క రూల్స్ ఏంటి, ఈ చట్టం యొక్క రూల్స్ విన్న తర్వాత మన కంపెనీ అనేది పునరుద్ధరించుకోవడానికి అంటే రీబిల్డ్ చేసుకోవడానికి అసలు పాసిబిలిటీస్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని అప్పుడు మనం ఒక డిసిజన్ అనేది తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది అనమాట. అయితే ఫస్ట్ అసలు ఈ SICA కేసు అంటే ఏంటి, అసలు దాని మీనింగ్ ఏంటి. సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ చట్టం అనేది అంటే సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ చట్టం అంటే సిక్ ఇండస్ట్రియల్ యాక్ట్ అని అనుకోవచ్చు. అయితే ఇదేంటి 1985లో ఇది స్థాపించడం జరిగింది. ఎవరైతే లాస్ లో ఉన్న కంపెనీస్ కావచ్చు, లేకపోతే మూసివేయబడ్డ కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ ఈ ఇష్యూస్ ఉన్న కంపెనీస్ ఫైనాన్షియల్ గా అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మినిమం 5 సంవత్సరాల కంటే ఎక్కువ అంటే దానికి సంబంధించిన లాస్ కావచ్చు, దానికంటే మించి అంటే 5 సంవత్సరాల్లో ఇంత లాస్ రావాలని ఒక కంపెనీకి ఉంటూ అయితే దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఈ చట్టాన్ని మనం రీచ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఇంత లాసే రావాల్సి ఉంది, దానికంటే ఎక్కువ లాస్ వస్తే కనుక ఈ చట్టాన్ని SICA చట్టాన్ని అయితే మనం విజిట్ చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే దాన్ని రికవర్ చేయడం కావచ్చు, ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఎక్కడ వచ్చింది ఈ లాస్ అనేది, ఎలా వచ్చింది, సో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి మన యొక్క స్టేట్మెంట్స్ పరంగా కావచ్చు, మన యొక్క కంపెనీస్ పాలసీస్ పరంగా కావచ్చు, అన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు ఈ చట్టం ఏం చేస్తుందంటే ఈ కంపెనీని మూసేయాలా లేకపోతే మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి ఆ పర్మిషన్స్ ఉంటుందా, ఇవన్నీ ఒక కేసులో ఉంటాయి అన్నమాట. అసలు దీనికి ఉన్న రూల్స్ ఏంటి, ఇది ఎప్పుడు మళ్ళీ మారింది, ఆ చట్టాన్ని రద్దు చేసి మళ్ళీ అడ్వాన్స్ యాక్ట్ తేవడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది, దాని యొక్క రూల్స్ ఏంటి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 1985లో ఇదేంటంటే అంటే సిక్ SICA చట్టం కింద ఉంది. దాని తర్వాత ఏమైందంటే 2003లో ఏంటంటే ఇండస్ట్రియల్ కంపెనీస్ ని స్పెషల్ ప్రొవిజన్ గా మార్చడం జరిగింది. ఇది సో రీపీల్ యాక్ట్ కింద 2003లో ఇది మార్చడం జరిగింది. అదేంటి అంటే రీపీల్ యాక్ట్ కింద ఈ 2003లో దీన్ని రద్దు చేయడం జరిగింది. SICA యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది అసలు చట్టంలో కొన్ని ఈ చట్టంలో అంటే ఏంటి SICA చట్టంలో కొన్ని లుసుగులు ఉన్నాయి. ఆ లుసుగుల్ని కవర్ చేయడానికి మళ్ళీ అంటే దాన్ని కొంతమంది ఇల్లీగల్ గా ప్రాసెస్ చేస్తున్నారని, ఇల్లీగల్ గా కొన్ని చేస్తున్నారని చెప్పేసి కొన్ని లుసుగులు ఉంటే దాన్ని మూసేయడానికి ఈ మళ్ళీ ఒక రీపీల్ యాక్ట్ కింద 2003లో యాక్ట్ అంటే 2000 స్టార్ట్ చేయడం జరిగింది. అది అయితే SICAని 2016లో ఏమేం చేశారు, పూర్తిగా రద్దు చేయడం జరిగింది. 2016లో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే దానిలో కొన్ని నిబంధనలు 2013లో నాటికి కొన్ని కంపెనీల చట్టం యొక్క ప్రత్యేక చట్టాలను నిబంధనలు అతివ్యాప్తి చెందాయి. సో అతివ్యాప్తి చెందాయి అనమాట. ఎక్కువ ఇంప్రూవ్ అంటే లైక్ వ్యాప్తి చెందాయి అంటే వ్యాప్తి అంటే అతివ్యాప్తి అంటే దానికన్నా ఎక్కువ మించి అనమాట. సో 2016లో ఇది పూర్తిగా రద్దయితే చేయడం జరిగింది. అసలు ఈ SICA యొక్క అర్థం ఏంటి, అసలు దీన్ని ఎందుకు మనం వెళ్ళి విజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే భారత ఆర్థిక సంస్థల్లో ఆర్థికాలంగా సమస్య అయిన పారిశ్రామిక అనారోగ్యాన్ని పరిష్కరించడానికి 1985లో సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ చట్టం అనేది అమలులో వచ్చింది. సో అంటే ఏంటి, మనం లాస్ లో ఉన్నాం కంపెనీ, లేకపోతే ఆల్రెడీ మూసేసింది, దాన్ని మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి రీబిల్డ్ చేసుకోవడానికి, సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం వెళ్ళి కంపెనీని ఈ యొక్క యాక్ట్ ని విజిట్ చేస్తాం. అంటే లాయర్స్ దీన్ని డీల్ చేస్తారు అనుకోండి. ఈ చట్ట ప్రకారం కనీసం 5 సంవత్సరాలు ఉనికిలో ఉండి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి
దాని మొత్తం నికారు విలువ సమానమై లేదా అంతకంటే ఎక్కువ నష్టాల్లో చవి చూసిన తర్వాత ఈ యొక్క యూనిట్, ఈ యొక్క యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం దానికి మనం అప్లికబుల్ అన్నమాట. సో 5 సంవత్సరాల కంటే ఎక్కువ లాస్ అంటే ఆ సంవత్సరం నాటికి మనం చూపించగలిగితే అది వస్తే అవి వీళ్ళని అంటే వాళ్ళని వెళ్ళి మనం విజిట్ చేసి ఆ యొక్క చట్టాన్ని కావచ్చు, మనం ఆ చట్టాన్ని యూజ్ చేసుకొని మనం రికవరీ అనేది చేసుకోవచ్చు. అంటే యాజ్ పర్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటి అనేది మనం తర్వాత తెలుసుకుందాం వేరే వీడియోలో. అయితే అసలు దీని కారణాలు ఏంటి, ఈ పారిశ్రామిక అనారోగ్య ఈ SICA కారణాలు ఏముంటాయి? సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ చట్టం అనేది మహమ్మారికి కారణమైన అనేక అంతర్గత మరియు బాహ్య కారణాలను గుర్తించింది. సో సంస్థల్లోని అంతర్గత కారణాలలో నిర్వహణ లోపం, లేకపోతే డిమాండ్ను అతిగా అంచనా వేయడం, అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్ కావచ్చు, తప్పుడు స్థానం కావచ్చు, బలమైన ప్రాజెక్ట్ అమలు, అంటే అన్స్టేబుల్ ప్రాజెక్ట్స్ గురించి కావచ్చు, అనవసరమైన విస్తరణ, అంటే ఎన్విరాన్మెంట్ పరంగా కావచ్చు, వ్యక్తిగత దుబారా, అంటే అంటే ఇష్టం వచ్చినట్లు ఆ యొక్క ఫైనాన్షియల్ గా మనీ దుబారాగా ఖర్చు పెట్టడం కావచ్చు, ఆధునీకరణలో వైఫల్యం మరియు పెలవైన కార్మిక నిర్వహణ సంబంధాలు ఉన్నాయి. బాహ్య కారణాల్లో ఇంధన సంక్షోభం, ముడి పదార్థ కొరత, మౌలిక సదుపాయాలు అడ్డంకులు, సరిపోని రుణ సౌకర్యాలు, సాంకేతిక మార్పులు మరియు ప్రపంచ మార్కెట్ శక్తులు ఉన్నాయి. సో చాలా కారణాలు అయితే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే నాకు కొన్ని తెలుగు వర్డ్స్కి అర్థాలు తెలియవు, సో డోంట్ మైండ్, ఎవరు ఏమనుకోకండి. సో ఐ హోప్ అంటే అసలు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ వీడియో చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫౌండర్స్ ఇప్పుడు నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం ఎంత మాత్రం ఉంది. అసలు ఈ SICA గురించి తెలుసుకోకుండా మనం ఏ కంపెనీలో ఈ స్టేటస్ ఏంటో తెలుసుకోకుండా మనం ఏ డిసిజన్ తీసుకోలేము అనమాట. సో నెక్స్ట్ ఏంటి అసలు ఇప్పుడు పరిస్థితి ఇది. సో మన యాష్ ఫర్ 60 days లో రిజాల్వ్ చేసుకుంటాను, అన్ని మనకి ఫేవరబుల్ గా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం, అంతకని ముందే దీన్ని రిజాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో దీని యొక్క రూల్స్ ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ అంటే ఏంటి, ఈ SICA యొక్క రూల్స్ ఏముంటాయి అంటే ఇలా ఉంటేనే కంపెనీస్ రన్ అవుతూ ఉంటాయి. సో కంప్లీట్ గా ఈ చట్టం అనేది మన ఈ చట్టం యొక్క రూల్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. SICA నిబంధనల ప్రకారం 2 క్వాజీ జ్యుడిషియల్ సంస్థలు, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్, సో BIFR అని ఈ చట్టంలో ఏంటంటే అంటే 2 నిబంధనలు ఉంటాయి. ఈ SICA లో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటేమో BIFR, ఇంకోటేమో AIFR. అంటే ఏంటి AIFR అంటే ఆప్టిలేట్ అథారిటీ ఫర్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్. సో ఈ రెండులో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రెండిట్లో అంటే SICA లో 2 నిబంధనలు ఉంటాయి అన్నమాట. అవి 2 మనం ఖచ్చితంగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమైన నిబంధన అంటే పారిశ్రామిక ఆరోగ్య సమస్యను పరిష్కరించడానికి BIFR ను అత్యున్నత బోర్డుగా ఏర్పాటు చేసింది. ఇందులో కంప్లీట్ గా ఏంటంటే ఈ 2 ప్రణాళికలు మనం ఖచ్చితంగా మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కంపెనీ అనేది స్థాపించారు అనుకోండి, CISA మనం ఎప్పుడు విజిట్ చేస్తామో ఫస్ట్ ఈ నిబంధనలు ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాయి. సో BIFR కావచ్చు, లేకపోతే AIFR కావచ్చు, ఇవి ఉన్నాయా లేవా, వీటిని బేస్ చేసుకొని మన యొక్క ప్రస్తుత స్టేటస్, కంపెనీ యొక్క స్టేటస్ ని, అంటే మూసివేయబడితే మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడానికి కావచ్చు, లాసెస్ లో ఉంటే మళ్ళీ రికవర్ చేయడానికి కావచ్చు, ఆ చట్టం అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ కంపెనీ సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ చట్టం రద్దు ఎప్పుడు జరిగింది? సో SICA రద్దు చేసి దాని స్థానంలో 2003 నేను చెప్పినట్లు సిక్ ఇండస్ట్రియల్ కంపెనీ స్పెషల్ ప్రొవిజన్ రియల్ యాక్ట్ వచ్చింది అనమాట. అప్పుడు ఇది కొన్ని SICA నిబంధనలు పులచక చేసి కొన్ని లొసుగులను పూడ్చింది. అంటే ఏంటి, రీపీల్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ SICA యాక్ట్ లో కొన్ని లొసుగులు ఉంటాయి కదా, దాన్ని కొన్ని కవర్ చేయడం జరిగింది. అంటే ఏంటి, ఇల్లీగల్ గా ఎవరైతే ఏదైనా చేద్దామని కావచ్చు, అలా చేద్దాం అనుకున్నా కూడా వాటిని ఈ యొక్క రీపీల్ యాక్ట్ ఏం చేసిందంటే వాటిని మూసేయడం జరిగింది. అది చాలా బెస్ట్, అంటే చాలా మంచి యాక్ట్ అనేది చెప్పొచ్చు మనం. కొత్త చట్టంలో ఒక ముఖ్యమైన మార్పు ఇటువంటి పారిశ్రామిక అనారోగ్యాన్ని ఎదురు కావడమనే కాకుండా చట్టపరమైన బాధ్యతల నుండి తప్పించుకోవడానికి మరియు ఆర్థిక నష్టం నుండి రాయితీలను పొందేందుకు కంపెనీలు అనారోగ్య ప్రకటనను చేసుకోవడం ద్వారా
దాని పెరుగుతున్న సంఘటనను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ఏంటి, మనందరికీ అర్థమైన విషయం ఏంటంటే, నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే కంపెనీలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఓవర్ డిమాండింగ్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పేసి చెప్పడానికి ఈ యొక్క చట్టం అయితే మనకి రావడం అయితే జరిగింది. సో ఎవరు కూడా ఎక్కడా కూడా ఇన్ఫ్లుయెన్స్ అంటే లైక్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది రాంగ్ వర్డ్ ఉంది. సో ఇవన్నీ చేయడానికి ఛాన్సెస్ లేకుండా చేయడం జరుగుతుంది అనమాట ఈ చట్టం వల్ల. సో ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సిఏ రద్దు డిసెంబర్ అంటే 2016లో ఈ యొక్క ఎస్ఎస్సిఏ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. సో అమల్లో వచ్చింది. దానిని కొన్ని నిబంధనలు 2013లో కంపెనీ చట్టం అతివ్యాప్తం చెందడంతో పూర్తిగా రద్దు చేయబడింది. సో అంటే 2013 కల్లా ఇవన్నీ కూడా ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల ఏంటంటే 2016లోది రద్దు అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీల చట్టం, నేషనల్ కంపెనీల ట్రిబ్యులేషన్ అంటే ఎన్సిఎల్టి, ఇది ఒక మళ్ళీ వేరే చట్టం అనుకోండి. సో మరియు ఎన్సిఎల్ఏటి ఏర్పాటు ఉంది. సో అదేంటి, కంపెనీ ఈ యొక్క అంశాలను సంబంధించి విచారణ జరగడం జరుగుతుంది. విచారించగలగదు. అట్ ది సేమ్ టైమ్ అంటే దీని మూలంగా ఎవరి బాధ్యతలు, ఎవరు కేసు అంటే అసలు ఎవరు చేశారు, ఇది ఎక్కడ చేశారు, ఎలా చేశారు, దీన్ని అన్నిటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈ యొక్క ఎన్సిఎల్టీ అనేది లావాదేవీలు కావచ్చు, ఒకవేళ దివాలా చేసేస్తే దానికి సంబంధించి రికవరీ పాయింట్స్ కావచ్చు, రికవరీ ప్రాసెస్ కావచ్చు, అవన్నీ కూడా ఎన్సిటిఏ కంటే ముందే ఏర్పాటు కార్పొరేట్ దివాలా పరిక్రమలను ప్రారంభించవచ్చు పేర్కొంది. సో ఇక్కడ ఏంటంటే ఎన్సిఎల్ఏలో రూల్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ రూల్స్ మనం పాటించకపోయినా కూడా చాలా కష్టం అంటే చాలా కాంప్లెక్సిటీస్ ఫేస్ అవుతాయి అనమాట. సో ఈ ఎస్ఐసిఏ ఏదైతే ఉందో, ఎస్ఐసిఏ కేసు ఏదైతే ఉందో, అది మనం లాస్లో ఉంటే, లేకపోతే మన కంపెనీ మూసేసి ఉంటే దాన్ని పునరుద్ధరించుకోవడానికి, రీబిల్డ్ చేసుకోవడానికి, లేకపోతే మన లాస్లో ఉంటే అది రికవర్ చేయడానికి, ఇలా ఈ సిచ్యువేషన్స్లో మనం వెళ్ళి ఈ ఎస్ఐసిఏ చట్టాన్ని మనం రీచ్ అవుతాం అన్నమాట. సో లాయర్స్ దీన్ని ఎలా డీల్ చేస్తారు, వితిన్ 60 daysలో మనకు అన్ని ఫేవరబుల్ గానే ఉన్నాయి. సో మేబీ రిజల్ట్ వస్తుంది అంతకు ముందే అని చెప్పేసి యాష్ ముఫార్ అయితే చెప్పడం జరిగింది. సో డియర్ ఫౌండర్స్, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఏంటంటే అసలు ఏ చట్టంలో మనం ఏ ప్రాబ్లంలో ఉన్నామో, సో దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోబోతున్నాం అనేది మనం తెలుసుకుంటాం అనమాట. సో డియర్ ఫౌండర్స్, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫో ట్యాబ్. సో దీని గురించి ఇంకొంచెం డెప్త్ గా మనం తెలుసుకుందాం. సో అసలు నెక్స్ట్ ఈ 60 daysలో పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా, సో నెక్స్ట్ ప్రొసీజర్ కి ఈ ఫాలో అవుతారా లేదా యాష్ ముఫారీ, సో ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అట్ ది సేమ్ టైం స్టే కనెక్టెడ్ అయితే షేక్స్ ఇన్ఫో ట్యాబ్. ఈ వీడియో వర్తి అనిపిస్తే ప్రతి ఒక్క ఫౌండర్ కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అసలు ఎస్ఐసిఏ కేసు అంటే ఏంటి అనేది. సో వాళ్ళు కూడా ఒక అవగాహన ఉంటుందన్నమాట. సో ఎవరు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.